హలో అండి. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మిరాకిల్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాలినడకన కొండైతే ఎక్కామన్నమాట. మాకు దర్శనానికి టికెట్స్ అయితే లేవు. మేము క్యూ లైన్లో వెళ్ళి 3:30కో ఏమో క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. ఎక్కేటప్పుడు బాగానే హుషారుగానే ఎక్కాం, కానీ ఎక్కిన తర్వాత అక్కడ కూర్చుంటాం కదా, ఫుల్ కాళ్ళు నొప్పులండి. సాయంత్రం మాకు 9 అవర్స్ పట్టిందనమాట. అంటే 12:30 ఆ టైం దాకా అస్సలు కాలు తీసి కాలు పక్కకు పెడదామంటే కూడా చాలా నొప్పి అనిపించింది. లైన్ వదిలేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. నాకైతే నడవడానికే రావట్లేదు. ఇంకొక అడుగు వేస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి. అప్పుడు నేను స్వామిని తలుచుకున్నాను. స్వామి, నాకు నడవడానికే రావట్లేదు, నేను ఎట్లా మిమ్మల్ని వచ్చి చూసేది అని చెప్పేసి ఏడ్చుకుంటానే తలుచుకున్నాను. అసలు మీరు నమ్మరు, క్యూ లైన్లోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అసలు కాళ్ళు నొప్పులే లేవండి. 1 అవర్లో తగ్గిపోయినాయి నాకు అసలు. ఇప్పటిదాకా నొప్పులు అని చెప్పి ఏడ్చావు, ఇప్పుడు ఏంటి బాగానే నడుస్తున్నావు కదా అని చెప్పి మా ఆయన అయితే షాక్ అయిపోయాడు. నేను కూడా షాక్ అయ్యా. అసలు నేను రియలైజ్ అవ్వలేదన్నమాట గుళ్ళో ఉన్నంతసేపు. బయటకు వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను.